లైఫ్లో తాకిన దెబ్బల కంటే ఈ దెబ్బలు అయితే చాలా అంటే చాలా చిన్నది. ఓకేనా, నిన్న సెల్ ఫ్రంట్ డిస్ప్లే వలిగిపోయింది. తిప్పుతుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఇట్లా తాకి కెమెరా మీదకి వెళ్ళిపోయింది అనుకో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియో ఏంటంటే ఆల్రెడీ మనం నిన్న ప్రాక్టీస్ చేసాం కదా స్టాప్ స్పిన్నింగ్, అదైతే మనకి రాలేదు. సో నిన్న అయితే నేను పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయలేదు, మీకు కూడా తెలుసు రీజన్. సో నా సెల్ అనేది వీడియో తీస్తుంటే పగిలిపోయింది. సో అదే తిరుగుతుండే మైండ్లో, కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయి నేనైతే ప్రాక్టీస్ చేయలేకపోయినా. ఒక 45 to 50 minutes ఏమో చేశాను, మనకైతే అసలు రాలేదు ట్రిక్. సో మళ్ళీ ఈరోజు వచ్చాను, ఈరోజు కూడా ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసి చూద్దాం, ఒకవేళ ఇవాళ వస్తుందా రాదా అనేది చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకు ఇప్పుడు ఈ స్టిక్ పడుతున్న మెయిన్ భయం ఏమనిపిస్తుందంటే, నాకు దెబ్బలు తాకుతానని కూడా భయం లేదు ఫ్రెండ్స్. నిన్న సెల్ ఫ్రంట్ డిస్ప్లే వలిగిపోయింది. ఇప్పుడు నేను ఇట్లనే తిప్పుతుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఇట్లా తాకి కెమెరా మీదకి వెళ్ళిపోయింది అనుకో, కెమెరాకి మనం అయితే మాత్రం ఇంకా చాలా ఇప్పటికే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా లోలా పడిపోతాను నేను, ఇంకా ఇక మోటివేషన్ అయితే జీరో అయిపోతుంది. కనీసం ఎప్పుడైనా సరే డిస్ప్లే వరుగులతో ఏముంది, కెమెరా అయితే పనిచేస్తుంది అని చెప్పి నేను వచ్చి చేస్తున్నాను. ఇప్పుడు కెమెరాకి ఏమైనా అయితే నాకు చిన్న భయం స్టార్ట్ అయింది. మ్యాక్సిమం అయితే ఏం కావద్దనే కోరుకుంటున్నాను. స్లిప్ అయితే దాని మీద తాకడం కానీ, లేకపోతే ఇట్లా బౌన్స్ అయితే తాకడం కానీ ఎటువంటిది కాకుండా సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. సో ఓకే, ఏం చేస్తాం, తప్పదు, మనం చేయాల్సింది చేయాలంతే. సో నేను ఒక 5 minutes గ్యాప్ తీసేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసినాను. ఈసారి చూసేద్దాం ఎక్కడి వరకు వస్తుంది. మనకి మెయిన్గా ఎటువంటి స్టాప్ స్పిన్నింగ్ ట్రిక్స్లో ఏంటంటే, మనకి మెయిన్ ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం బాడీని బ్యాలెన్సింగ్గా ఉంచాలి. స్పీడ్ గురించి చూడొద్దు. ఫస్ట్లోనే మనం ఏం చేయాలంటే ట్రిక్ని ప్రాక్టీస్ చేయాలి. దాని యొక్క బాడీ కరెక్ట్గా బ్యాలెన్స్ పెట్టి దాని యొక్క కదలిక, అంటే స్టిక్ యొక్క కదలికని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినామనుకో, ఆటోమేటిక్గా నీకు ఒక్కసారి రిథమ్ అర్థమైందంటే నువ్వు స్పీడ్ అనేది పక్కా గెయిన్ చేసుకోగలుగుతాం. సో నేను కూడా ఇప్పుడు దానికే ట్రై చేస్తున్నాను. మెయిన్గా ఇప్పుడు నేను ఎంత టైం అయినా సరే ఇవాళ ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని అయినా గట్టిగా ప్రాక్టీస్ చేద్దామని ఫిక్స్ అయినాను. దెబ్బలు తగిలినా కూడా, ఇంకేమైనా కూడా అసలు బాగా అంటే ఫీల్ కావద్దు, ఏంది రావట్లేదు అని ఇష్టపెట్టద్దు. మనం చేస్తూనే ఉండాలి. పక్కా మినిమం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా చేస్తున్నానంటే డైలీ 1 hour 1.5 hour చేస్తున్నాను. అట్లా అంటే నాకు రావాలి అనేసి అనుకుంటున్నాను. ఒక 3-4 daysలో ఒకటి ట్రిక్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ట్రిక్కి మూవ్ అవుదామనేసి నేను అనుకుంటాను. కాకపోతే మీరేం చేయండి అంటే మ్యాక్సిమం అందరికీ టైం ఉండకపోవచ్చు కదా, టైం ఉండకపోతే మీరు డైలీ ఒక 10 to 15 minutes ప్రాక్టీస్ చేయండి అంతే. నేను చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్గా పెట్టి కంట్రోల్లో ఉంచి దాన్ని తిప్పడానికి ట్రై చేయండి. 1 dayలోనే రాదు, ఒక 10 to 15 days టైంలో మీకు పక్కా ట్రిక్ వస్తుంది. డైలీ ఒక 10 to 15 minutes చాలు, ఎక్కువ అవసరం లేదు. అట్లా అది వస్తే మాత్రం మీకు బాడీ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ అవుపిస్తుంది మీ బాడీలో. ఇంకోటి ఏంటంటే మీకు స్కిల్ వచ్చింది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్లస్ మీ సోల్ కూడా ఇటువంటివి చేస్తే సోల్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అది ఎన్నిసార్లు కింద పడ్డా, అది ఏమైపోయినా మీరైతే ఫీల్ కావద్దు, బ్యాడ్గా ఏమనుకోవద్దు. అంతే, మన ఎయిమ్ ఒకటే, సీదా ప్రాక్టీస్ చేయాలంటే. సో నేనైతే ఈ వీడియోలో ఒకటి ఫిక్స్ అయినా ఏంటంటే, వీడియో అయితే నేను ప్రాక్టీస్ చేసింది మొత్తం పెడదామని ఫిక్స్ అయినాను. సో అంటే నేను ప్రాక్టీస్ చేసేది కూడా మీరు చూడాలి. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 2-3 times కింద పడింది అనుకోండి,
ఫీల్ అవుతారు. అంటే నార్మల్గా చాలామంది ఎట్లుంటారంటే హే ఇది రాదు, దీంతో మనకు కాదు అనేసి మీరు ఫీల్ అవుతూ ఉంటారు, లేకపోతే ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది, మోటివేషన్ అనేది రాదు, సో కన్సిస్టెన్సీగా చేయలేరు. సో ఒక్కసారి నేను వీడియో పెడుతున్నాను, ఇది కొంచెం లెంత్ ఉండొచ్చు వీడియో, కాకపోతే చూడండి నేను ఎన్నిసార్లు మిస్ చేసినో, ఎన్నిసార్లు కింద పడుతుందో, అది ఎన్నిసార్లు తాకుతుందో, కానీ అయినా కూడా నేనైతే గివప్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ పట్టుకొని సరే పడితే పడింది, నేను దాన్ని ఒక రిథం అర్థం చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇవాళ నేను చెప్తున్నా ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేస్తాను. ఒకవేళ రాకపోయింది అనుకో, నేను డైరెక్ట్ మళ్ళీ అంటే రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ రేపు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను. సో అది ఉండాలి మీకు కూడా. ఎందుకంటే నేను ఇది లైవ్లో మొత్తం ఎట్లుంది అట్లా ఎందుకు పెట్టడానికి మెయిన్గా రీజన్ పెట్టడానికి రీజన్ ఏందో కూడా చెప్తున్నాను. సో మీరు కూడా ఫీల్ కావద్దు, మీరు కూడా ఒక్కసారి వీడియో చూస్తే ఇన్నిసార్లు పడింది కదా ఇతనికి, సో మేము కూడా చేసేటప్పుడు పడడం అనేది కామన్ అనేసి ఫిక్స్ అయిపోయి ప్రాక్టీస్ చేయాలనేది నాకు ఎట్లయితే ఒక మోటివేషనో, ఈ వీడియో మీకు కూడా ఒక మోటివేషన్ కావాలనేదే నా తపన. దెబ్బలు తాకితే భయపడకండి. మన లైఫ్లో తాకిన దెబ్బల కంటే ఈ దెబ్బలు అయితే చాలా చిన్నవి. ఓకేనా, ఇది తాకడం వల్ల కనీసం అవి తాకడం వల్ల నీకు ఉపయోగం ఉన్నో లేదో నాకు తెలియదు, కానీ ఈ దెబ్బలు తాకితే మాత్రం నీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఉపయోగం ఉంది. సో దట్ ఈస్ ద మోటివేషన్. ఇక్కడ తగులుతుంది ఇస్తుంటే, అప్పుడప్పుడు హెడ్కి కానీ కింద పడుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతుంది. చూద్దాం. ఓకే, ఆల్రెడీ నేనైతే ఇప్పుడు అంటే ప్రాక్టీస్ చేయబట్టి ఒక 45 to 50 minutes దగ్గర 1 hour అవుతుంది. కాకపోతే చూసిరా ఫ్రెండ్స్, నాకు అసలు రావట్లేదు, పక్కా తగులుతుంది. ఇప్పుడు నేను 1 hour ప్రాక్టీస్ చేసినాక కూడా కింద పడుతుంది, తగులుతుంది. సో అంతే, మనం ట్రై చేయాలి అని అయితే ఫిక్స్ అయినాను. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫుల్గా కూడా వీడియో పెడతలేను. ఇప్పుడు 1 hourది వీడియో పెడితే మీకు చాలా బోర్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే అట్లా పెడదాం అనుకున్నాను, కాకపోతే ఓకే గైస్, చూడండి, అంటే ఫస్ట్కి ఇప్పటికీ ఇదేమో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే నేను స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసినాను వచ్చిన వెంటనే. దాని తర్వాతకి అప్పటికి ఇప్పటికి ఒక 1 hour గ్యాప్ డిఫరెన్స్. 1 hour ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి చూడండి నా రిథమ్ ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అది ప్రాక్టీస్ చేస్తే పక్కా ప్రోగ్రెషన్ అనేది మీకు అవపడుతుంది. సో ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాంట్లో నేను అంటే ఏం చేస్తున్నానంటే ఒక కాన్ఫిడెన్స్ లేదు, స్టిక్ ఎక్కడ తాకుతుంది, నాకు స్టిక్ అసలు తిరుగుట్లేదు అని ఒక హాఫ్ ఆఫ్ మైండ్తో చేసినాను. హాఫ్ ఆఫ్ మైండ్ ఉండేది అందులో. కాకపోతే ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఇటు రైట్ సైడ్ చూడండి, అందులో ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నానో అక్కడ కూడా కొంచెం తాకుతుంది, కాకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తున్నాను అక్కడ, అది డిఫరెన్స్. సో మీరు కూడా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, చాలాసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాతకి చెయ్యి కూడా పెయిన్ అవుతుంది, రెడ్ అయిపోయింది. సో ఇక్కడితోనైతే వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.